ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా లిస్ట్ అవుట్ అయితే తీయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు టాప్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా మీకైతే ఫస్ట్ 1 to 500 ర్యాంక్ మధ్యలో ఎవరికైతే వస్తుందో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలనేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేనైతే అది చెప్పను. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ఈవెన్ మీకు 30,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా సో మీరైతే ఈ యొక్క కాలేజెస్ని అయితే మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా. సో మనకు తెలుసు 100% 30,000 వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్ రాదు అనేసి. బట్ అయినప్పటికీ కూడా మనం ఏంటంటే 100% మనం ఇవ్వాల్సిందే మనం ఇవ్వాలి. ఓకేనా. సో నేను ఏవైతే ఈ వీడియోలో లిస్ట్ అవుట్ కాలేజెస్ చెప్తానో ఈ కాలేజెస్ అన్నిటిని కూడా మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అప్పుడు సో ప్రతి ఒక్క కాలేజ్ని మిస్ అవ్వకుండా ఫస్ట్ ప్రియారిటీ అనేది ఈ యొక్క టాప్ 10 కాలేజెస్కి అయితే ఇవ్వండి. సో దాని తర్వాత మీకు ఏంటంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ చెప్తాను, లైక్ ప్రైవేట్ కాలేజెస్ చెప్తాను. సో అవి కూడా టాప్ అటానమస్ కాలేజెస్. సో ఆ అటానమస్ కాలేజెస్ని మీరైతే సో ఫిగర్ అవుట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీకు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా చెప్తాను, అంటే థర్డ్ లెవెల్లో ఉండేటివి. సో అవి కూడా మీరైతే పెట్టుకోండి. ఓకేనా. బట్ టాప్లో లైక్ 1 to 100, 1 to 200 ర్యాంక్ ఎవరికైతే వస్తుందో సో మీరందరూ కూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో టాప్ 10 కాలేజెస్ ఇవైతే పక్కాగా అయితే పెట్టుకోండి. మీకైతే దీంట్లో సీట్ అయితే ఖాయం. ఓకేనా. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ 3,000, 4,000, 5,000 ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మీరైతే దీన్ని అయితే ప్రియారిటీగా తీసుకొని టాప్ 10లో అయితే పెట్టుకోండి. సో మీకు కావాల్సిన కాలేజెస్ అంటే మీ ర్యాంకుకు తగినట్టు కాలేజెస్ అనేటివి నెక్స్ట్ వీడియోలో మీ అందరికి కూడా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఆ ర్యాంక్స్కి సంబంధించిగా ఆ కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా టాప్ 1 యూనివర్సిటీ చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అనంతపురం అనమాట. సో ఇందులో మనకు అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే మీరైతే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ. సో ఇది వచ్చేసరికి మనకు ఎన్ఏఏసి మనకైతే ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. A+ గ్రేడ్లో అయితే ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ యూనివర్సిటీ ఇది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ఏఏసి సో విత్ A++ గ్రేడ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది చాలా అంటే చాలా మంచి యూనివర్సిటీ. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఈ యొక్క కాలేజీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ NIRFలో అయితే మనకు 94, 73 ర్యాంక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేసి పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి KL యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డెమిడ్ యూనివర్సిటీ అనమాట ఇది. సో A1 కేటగిరీలో ఉంది. A++ గ్రేడ్ అయితే ఈ యొక్క కాలేజ్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైఫ్ అనేది కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ కాలేజ్ మీరు కనుక చూస్ చేసుకున్నట్లయితే. అండ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే మనకు విజ్ఞాన్స్ ఫౌండేషన్ కంపెనీకి సంబంధించి సో లైక్ విజ్ఞాన్ కాలేజ్ అనమాట. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా చాలా మంచిగా మనకైతే ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈ యొక్క కాలేజీని చూస్ చేసుకోవాలనుకుంటే సో 100% నేనైతే ప్రిఫర్ అయితే చేస్తాను. ఈ కాలేజ్ అనేది కూడా వండర్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గీతం యూనివర్సిటీ మనకు వైజాగ్లో అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకేంటంటే సో NAAC A++ గ్రేడ్ అయితే మనకైతే ఈ కాలేజ్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరైతే కళ్ళు మూసుకొని ఈ కాలేజ్ అయితే జాయిన్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో వెలగపూడి రామకృష్ణయ్య సో ఏదైతే సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అటానమస్ ఇది. సో ఇది కూడా మనకైతే చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయింది. సో మీరు కూడా దీన్ని అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఓకేనా. సో చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది మనకు తిరుపతిలో అయితే ఉంటుంది. అదే మోహన్ బాబు కాలేజ్ అనమాట. సో కాలేజ్ క్యాంపస్ ఇదంతా కూడా మంచిగా ఉంటుంది. బట్ ఏంటంటే ప్రైజెస్ అనేటివి కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. సో లైక్ ఫీజు స్ట్రక్చర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ కాలేజ్ అయితే 100% బెస్ట్గా అయితే ఉంటుంది. మీకు కావాల్సిన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అనే వాళ్ళు కూడా మంచిగా మీకైతే సో లెసన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసరికి GMRIT కాలేజ్. సో ఇది రాజ్యంలో అయితే ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్లో. సో ఇదైతే మంచిగా అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరైతే ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. ఈ లిస్ట్ ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నిటిని కూడా మీరు సపరేట్గా వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. లైక్ ప్రోగ్రామ్స్ ఏంటివి, రీసోర్సెస్ ఏంటివి, ఎగ్జామినేషన్స్ ఏంటివి, సో ఇవన్నీ కూడా ఉంటాయి. మీరైతే ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ
లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ ఇది. సో ఎస్వి యూనివర్సిటీ యాక్చువల్గా నా మనసులో అండ్ నా దృష్టిలో ఈ కాలేజ్ అయితే నెంబర్ 1 కాలేజ్. ఓకేనా. సో ఎస్వి యూనివర్సిటీ అంటే దీనికైతే చాలా అంటే చాలా పేరైతే సో తెచ్చుకోవడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఎన్ఏఏసి మనకు A+ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఎవరైనా చిత్తూరు జిల్లా లైక్ ఎవరైనా నియర్ బై ఆంధ్రాలో ఇక లైక్ రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే ఇది నెంబర్ 1 కాలేజ్. కళ్ళు మూసుకొని మీరు ఈ కాలేజీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా. సో చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ మీకు కనపడుతుంది అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ. ఓకేనా. సో ఇటు సైడ్ అంతా కూడా ఫుల్గా మనకి ఏంటంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అట్మాస్ఫియర్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ కూడా మీకు అయితే చాలా అంటే చాలా మంచిగా నచ్చుతుంది. సో ఒకసారి అయితే ఈ కాలేజీకి అయితే విజిట్ అయ్యే కావాలన్నా మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి టాప్ 10 యూనివర్సిటీస్ అనమాట. సో నా దృష్టికి వచ్చినవి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే టాప్ అటానమస్ కాలేజెస్ లైక్ 1000 to 10,000 మధ్య ర్యాంక్ ఉన్న వాళ్ళకి సో బెస్ట్ కాలేజెస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో వన్స్ అది వచ్చిన తర్వాత కూడా మీరైతే ఒక లుక్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ గైస్.